ముందుగా ఆ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ ప్యాన్లో ఉన్న పెద్దలకి మీకు ముఖ్యంగా పుల్లారావు గారు లాంటి ఆ, మహామేధావితో స్క్రీన్ షేర్ చేసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఆశా గారు మంచి పెద్దల్ని ప్యానెల్లో ఉంచింది, మీకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు రాజకీయాలు మనం అనేక సందర్భాల్లో చేస్తూ ఉంటాము. వాటి గురించి యాక్చువల్గా మాట్లాడరేమో. నేను రమేష్ గారు ఏదో దీన్ని స్వాగతిస్తూ రాబోయే రోజుల్లో అందరూ కలిసి స్టీల్ ప్లాంట్ ని ఉన్నత శిఖరాలకి వెళ్ళేలాగా చేస్తారు అనేటువంటి కామెంట్ చేస్తారనుకుంటే ఆయన మళ్ళీ రాజకీయం మాట్లాడతారు. సరే, ఆయన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు గతంలో 5 సంవత్సరాలు ప్రభుత్వంలో విశాఖ సంబంధించి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మొత్తం కూడా రోడ్ల పైన ఉన్నారు నిన్నటి వరకు కూడా. ఈ రోజున అద్భుతమైనటువంటి ప్యాకేజ్ వచ్చింది. ఇదే కంప్లీటా కాదు, ఇంకా ముందు చాలా ప్యాకేజీలు ఇస్తాము, దీన్ని మళ్ళీ మనం ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలా, ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు. ఈ సంస్థలో ఉన్నటువంటి ఏ కార్మికుడు కూడా ఇదేదో నేనేదో ఉద్యోగం చేస్తాను జీతంగా అనేటువంటి ఆలోచన కాకుండా దీన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేటువంటి గొప్ప వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రమేష్ గారు ఏదో చెప్తా ఉన్నారు, కంటి తుడుపు చర్య అని. ఆ కంటిని తుడిచిన వాడు ఎవడు ఇంతకాలం? ఆ కంటికి వచ్చే కన్నీరుని ఈ రోజు తుడిచి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ఉన్నత శిఖరాలు తీసుకెళ్తామని చెప్తున్నటువంటి కేంద్రం ఒక పక్కన ఉంటే, ఈ పక్క రాష్ట్రంలో అటు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి డైలీ మానిటరింగ్ చేసి దీన్ని ఖచ్చితంగా వినూత్నమైనటువంటి మోడరైజేషన్ చేసి కేవలం ఏదో ఇప్పుడు సిఐటి వాళ్ళు చెప్పినట్టు 8,000 ఉద్యోగాలు అవసరమైన మేరకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికి కూడా అవసరం లేని ఉద్యోగాలు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకొని లాభాల్లోకి తీసుకెళ్లటమే ప్రధానమైనటువంటి ఎజెండాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, వ్యాపార సంస్థ అంటే కేవలం లాభాల కోసం మాత్రమే కాదు, ఆ లాభం ప్రభుత్వానికి వస్తుంది, తద్వారా ఈ రాష్ట్రంకి అభివృద్ధి చెందింది. దీంతో అనేకమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఒక మణిహారంగా ఆంధ్రప్రదేశ్కి ఉంది. కాబట్టి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని అనేకమైనటువంటి త్యాగాలతో అనేకమైన ఉద్యమాలతో ఏర్పడింది. ఇదేదో రాత్రికి రాత్రి ఏదో వచ్చింది కాదు, అనేకమైన ఉద్యమాల ఫలితంగా వచ్చినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఇంకా దీనికి సంబంధించి రవికిరణ్ గారు కానీ పుల్లారావు గారు విశ్లేషణ అంతా క్లియర్ గా చెప్పారు. ఖచ్చితంగా నిన్న కేంద్రం మంత్రులు చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఇది స్టార్టింగే, దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక ప్రయత్నం. అదే గత ప్రభుత్వంలో ఏదైనా ఒక 10 రూపాయలు తీసుకొచ్చి ఉంటే ఓకే, వాళ్ళు ఏదో కష్టపడ్డారు చేశారనుకోవచ్చు. ఒకవేళ అప్పుడు ఇచ్చున్నా దాన్ని దేనికో దానికి డైవర్ట్ చేసి పర్పస్ అవ్వకుండా చేసేటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చిన ప్రతి రూపాయిని కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి మాత్రమే ఖర్చు పెట్టేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అటు బీజేపీ కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వనీయము, దీన్ని మళ్ళీ పునర్జీవం తీసుకొస్తామనేటువంటి మాటకి కట్టుబడి ఈ రోజున స్టీల్ ప్లాంట్ ముందుకెళ్తా ఉంది. స్టీల్ ప్లాంటే కాదు, మీరు చూడండి, పోలవరం డయాఫ్రామ్ వాళ్ళు స్టార్ట్ అయింది, ఒక పక్కన అమరావతి స్టార్ట్ అయింది. ఈ రాష్ట్రంలో ఏ హామీలు అయితే ఇచ్చామో ఏ హామీలు నెరవేర్చడం ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి అదే విధంగా ఆర్థికంగా నిలబడిద్దో వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఎన్డీఏ కూటమి. ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ ప్యాకేజ్ తో అందరూ ఆనందించారు, కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులే బాధపడతా ఉన్నారు. స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎక్కడ స్వాగతిస్తున్నారండి? దాంట్లో కూడా రాజకీయాలు మాట్లాడినాక కంటి తురుపు చర్యగా మాత్రమే చూసినాక దానికి ఎట్లా స్వాగతించినట్టు అవుతుంది? చిన్న సబ్మిషన్, నేను రాజకీయం మాట్లాడింది సుందరాపు విజయ్ కుమార్ జనసేన ఎమ్మెల్యే గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని చెప్పిన తర్వాత చెప్పండి, జనసేన ఎమ్మెల్యే అయ్యాడు కదా. ప్రైవేటైజేషన్ కాకుండా నిన్న కుమారస్వామి గారు స్వయంగా ప్రెస్ మీట్ లో చెప్పారు, అసెంబ్లీలో తీర్మానం చేసి చాలా గట్టిగా అపోజ్ చేయబట్టి దాన్ని ఆగింది. ఆ రోజున ప్రైవేటైజేషన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగటానికి ప్రధానమైనటువంటి కారణం ఇంకా మీరు చేసింది మోడీ గారు కూడా చెప్పారు, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించారు. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజున గలమెత్తారు,
విశాఖ ఉద్యోగులు కానివ్వండి, విశాఖ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కానివ్వండి, రోడ్ల మీదకి వచ్చి అనేకమైన ఉద్యమాలు చేశారు. వారి ఉద్యమాల ఫలితంగా మాత్రమే, ప్రజల ఆకాంక్షల ఫలితంగా మాత్రమే ఈ రోజున మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంట్, మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇదేదో నీది నాది కాదు, ఇది మనది, మన తెలుగు ప్రాంతంలో మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణం. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ మనకి తిరిగి పునర్జీవం పొందుతున్నటువంటి ఈ సందర్భంగా వివాదాలు కాకుండా, నిందలు కాకుండా దీన్ని స్వాగతించాల్సినటువంటి నైతిక బాధ్యత అందరి పైన ఉంది. ఇది రాజకీయ పరమైనటువంటి అంశం కాదు, ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం. కాబట్టి ఖచ్చితంగా ఇది కేవలం మొదటి విడత సహకారమే కానీ ఇదే చివరిది కాదు. ఇంకా అనేకమైనటువంటి సహకారాలు, మోడరైజేషన్, మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంటుందో, దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతా ఉంటున్నారు. దీని మోడరైజేషన్, అదే విధంగా మేనేజ్మెంట్ అన్నిట్లో కూడా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్డీఏ కూటమి కేంద్రం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మోడరైజేషన్ దిశగా తీసుకెళ్లి దీన్ని లాభాల బాటలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లి దీన్ని నిలబెట్టి తీరుతామని ఎన్డీఏ పక్షంగా మరొకసారి ఐ న్యూస్ సాక్షిగా చెప్తా ఉన్నామండి. రమేష్ గారు, ఇప్పటికైనా అంటే పుల్లారావు గారు క్లారిటీ ఇచ్చారు.